ఝాన్సీ అయితే కన్న తల్లిని కాళ్ళు నొక్కమంటుంది. దాంతో స్వర అయితే కాళ్ళు నొక్కడానికి ముందుకు వెళ్తుంది. అసలు దీని కాళ్ళు నేనెందుకు నొక్కాలి అని చెప్పి ఇలా కాళ్ళ మీద చెయ్యి వేసినట్టే వేసి, బాబీ ఏంటి బాబీ, స్కూల్కి టైం అవుతుందా, వస్తున్నాను బాబీ అని చెప్పి స్వర అయితే బాబీ పిలవకపోయినా పిలిచినట్టుగా నటించి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అమ్మగారు బాబీకి స్కూల్కి టైం అవుతుందంట, ఇక నేను వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తానులే అమ్మగారు అని చెప్పి స్వర అయితే అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది చూసి ఝాన్సీ అయితే ఏంటి దీనికి ఎంత పొగరు, నన్నే కాదని బాబీ దగ్గరకు వెళ్తుందా, అసలు ఈ కన్న తల్లి బాబీ దగ్గర బాగానే ఉంటుంది, అభి దగ్గర బాగానే ఉంటుంది, కానీ నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా నటించేస్తుంది, ఈ కన్న తల్లి అసలు ఎవరు, ఈ కన్న తల్లి వెనకాతల ఉన్నది ఎవరు, అసలు ఈ కన్న తల్లి గురించి నేను ఒక పని పట్టాల్సిందే, అసలు నా గురించి తనకు తెలియదు అనుకుంటాను, నా నా పొగరేంటో చూపించి తన పొగరుని దించుతానని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. అలా ఝాన్సీ కన్నతల్లి పొగరు దించాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కన్నతల్లి వంట చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఝాన్సీ తను నన్ను కాళ్ళు నొక్కమంటుంది ఏంటి, అయినా దాని పొగరు కారణంగానే కదా, దాని కారణంగానే నా మొగుడు మారాడు, నా బాబీతో పాటు నా మొగుడిని కూడా నేను తీసుకొని వెళ్ళిపోతాను, తనకి దక్కనివ్వకుండా నా మొగుడిని అలాగే బాబీని వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోతాను, దాన్ని ఒంటరిని చేస్తాను, అయినా దాని కారణంగానే మేము ఇంతలా బాధపడుతున్నది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే దాని పొగరుని ఎలాగైనా సరే దించాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడ కన్నతల్లి వంట చేస్తూ ఉంటే అభి అయితే బాబీని రెడీ చేసి తీసుకువచ్చి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా కన్న తల్లి అని చెప్పి అంటే, ఎప్పుడో రెడీ చేసేసినాను కదేటి అని చెప్పి అంటుంది. అది వినగానే బాబీ అయితే మరి తినడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి అయితే పదండి బాబు పెట్టేస్తాను కానీ అని చెప్పి అంటుంది. ఇక బాబీ అయితే నేను బ్రేక్ఫాస్ట్ తినడానికి రెడీగా ఉన్నాను, తీసుకువచ్చాయి అని చెప్పి అంటాడు. ఇక అభి అయితే కన్నతల్లి బాబీకి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను ఝాన్సీని తీసుకుని వస్తానని చెప్పి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.